హలో ఫ్రెండ్స్, ఈరోజు మన దగ్గరకు వచ్చేసింది మీవి DuoPods A25. ఇది వచ్చేసి మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్. ఈరోజు ఈ ఇయర్ పోడ్స్కి సంబంధించి అన్బాక్సింగ్ వీడియో చేద్దాం. అలాగే ప్రైస్ మాత్రం చాలా తక్కువ, అది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ ఆల్సో కామెంట్ కూడా చేయండి. బెల్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో తొందరగా మనం ఈ DuoPodsని అన్బాక్సింగ్ వీడియో అయితే చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు DuoPod A25 బాక్స్ అయితే మనకు చూడడానికి ఇలా ఉంది. సో ఈ బాక్స్ పైన చూడండి, మనకు గ్రీన్ లెటర్స్లో DuoPods A25. ఇది ట్రూలీ వైర్లెస్ ఇయర్ ఫోన్. ఇది వచ్చేసి మనకు డీప్ అండ్ పవర్ఫుల్ బేస్ ఉంటుంది, మేడ్ ఇన్ ఇండియా అండ్ బ్లూటూత్ 5.0తో వస్తుంది. ఇక సైడ్లో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఇంజనీర్ ది మేడ్ ఇన్ ఇండియా అని వచ్చింది, ఇక్కడ పుష్ ద లిమిట్స్ అని వచ్చింది. సో మనకు వెనక మనకు స్పెసిఫికేషన్ చూడకుండా అయితే ఇక్కడ మనకు ఒక బార్కోడింగ్ స్టిక్కర్ అయితే వేశాడు. సరే, మనం లోపల చూసుకుందాము, ఇది ఓపెన్ చేసినాక చూద్దాము. సో మనం ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ మీవి DuoPods A25. ఇది ట్రూలీ వైర్లెస్ ఇయర్ పాడ్స్ మేడ్ ఇన్ ఇండియా. ఇది అయితే ఇది బ్లూటూత్ 5.0తో అయితే వస్తుంది. సో మనం బాక్స్ అయితే అన్బాక్సింగ్ చేసుకుందాం. సో ముందుగా మనం ఈ ప్యాకెట్ అయితే ఓపెన్ చేద్దాం. సో మనకు సీల్ ఓపెన్ చేసిన తర్వాత మనకు బాక్స్ అయితే ఇలా ఉంది. సో మనం ముందుగా బాక్స్ ఓపెన్ చేసుకొని మనకి ఇది వచ్చేసి ఆన్లైన్ రిజిస్టర్ చేసుకోవాలి. మనకు వారంటీ అనేది దీంట్లో మనం రిజిస్టర్ చేసుకోవాలి. సో ఈ బార్ కోడింగ్తో మనం ఇది మనం స్కాన్ చేసి పంపించుకోవచ్చు. తర్వాత ఇది వచ్చేసి వెల్కమ్ లెటర్. ఇది వచ్చేసి మనకు DuoPods మాన్యువల్స్. సో మనకు ఇది ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి అయితే మనకి ఇది ఒక చిన్న డాక్యుమెంటేషన్ అయితే ఉంది. తర్వాత మనం బాక్స్లో ఓపెన్ చేసుకుంటే ఇది వచ్చేసి మనకు ఇయర్ బడ్స్ అయితే రబ్బర్స్ అయితే మనకు ఇందులో ఇచ్చాడు. మనకు ఇవి వచ్చేసి ఒక 4 అయితే మనకు దీంట్లో చూడడానికి ఉంటాయి. సో ఇది వచ్చేసి టైప్ సి కేబుల్, USB పోర్ట్ మనకు ఛార్జ్ చేసుకోవడానికి. సో మనం బాక్స్లో చూసుకున్నట్లయితే మనకి ఇది ఒక క్యాప్సిల్. దీని లోపల మనకు DuoPods అనేది అయితే మనకు ఛార్జ్ చేసుకోవచ్చు. అలాగే దీన్ని మనం ప్లేస్ చేసుకోవడానికి అయితే ఇది ఒక బాక్స్ అయితే మనకు రౌండ్ ఫినిషింగ్లో మనకు హ్యాండ్లో సరిగ్గా సరిపోయేంత చిన్నది బాక్స్ అయితే ఇచ్చాడు. సో వెనక ఇది వచ్చేసి టైప్ సి పోర్ట్. మనం దీని ద్వారా మనం మన USB ద్వారా మనము ఛార్జింగ్ అయితే మనం చేసుకోవచ్చు. అయితే బాక్స్ ఓపెన్ చేసుకోగానే మనకు 2 DuoPods మనకైతే చూడడానికి ఉంది, లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ఉంటుంది. సో మనం దీన్ని డైరెక్ట్ బయటకు తీసుకొని మనం ఏలో పెట్టుకోవచ్చు. దీనికి ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉండదు. మళ్ళీ మీరు దాంట్లో రిప్లేస్ చేయగానే ఇది మనకు ఒక ఛార్జింగ్ లాగా కూడా పనిచేస్తుంది. ఇలా పెట్టగానే ఛార్జ్ అవుతుంది. మనకు ఒక్కొక్క DuoPods ఇది మనకు 7.5 hours మనకైతే యూజ్ చేసుకోవచ్చు. మనము మళ్ళీ ఇలా పెట్టుకుంటే మళ్ళీ ఛార్జింగ్ అయితే అయిపోతుంది. మనం ఇది టోటల్ 30 hours వరకు మనం ఛార్జింగ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇది చూడడానికి అయితే చిన్నగా ఉన్నాయి. సో బాక్స్ అయితే చాలా చిన్నగా మంచిగా ఉంది. అలాగే మనం ఇది ఎక్కడికి మనం చేతిలో ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. సో మనకి ఏదేం ప్రాబ్లం అనిపించదు. మీ DuoPods అయితే మనకు ఒక బాక్స్లో అయితే వస్తాయి. అయితే ఈ షెల్లో మనకు ఛార్జింగ్ అనేది కూడా మనకు ఈ బాక్స్ మనం ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఈ బాక్స్ని మీరు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 30 hours వరకు మీరు బ్యాకప్ అయితే తీసుకోవచ్చు. అంటే 30 hours అంటే మనము ఇది వచ్చేసి మనకు 7.5 hours కంటిన్యూస్గా మనము ఏదైనా మ్యూజిక్ కానీ ఏదైనా ఇంటే 7.5 hours వరకు మనం కంటిన్యూస్గా వాడచ్చు. సో దీన్ని మనం 4 times రీఛార్జ్ చేసుకోవచ్చు. దీంతో రీఛార్జ్ అండ్ ఈ కేస్ వచ్చి దీనికి ఇట్లా కాంపాక్ట్గా ఉంటుంది. సో మనం ఇది ఈజీగా ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు. సో ఈ DuoPods అయితే నా ఇయర్లో పెట్టుకుంటున్నాను. సో నేను ఇది పెట్టుకుంటే నాకు బయట సౌండ్స్ అయితే ఏమి వినబడట్లేదు. అలాగే నాకు ఇది కంఫర్ట్గా మనకు సెట్ అయిపోయింది. సో చూడండి, సో మనకి ఇది మనం ఏదైనా ఇట్లా మూమెంట్ చేసినా కూడా మనకి ఇది కింద పడిపోయే ఛాన్స్ అయితే లేదు. సో బెటర్ మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు ఈ DuoPods అయితే యూజ్ చేయకండి. అండ్ ఇది పెట్టుకొని మీరు మ్యూజిక్ వినడం కానీ అలాంటివి అయితే మీరు ట్రాఫిక్లో చేస్తే మీకు వెనకాల వచ్చే వల్ల హార్న్స్ కానీ అవి వినపడవు. అప్పుడు మీకు చాలా ప్రాబ్లం అవుతుంది. సో మీరు దయచేసి మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మాత్రం ఈ DuoPods మాత్రం వాడకండి. సో మాన్యువల్గా మీరు ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఎక్కడైనా వాకింగ్ చేస్తున్నప్పుడు కానీ మీరు ఏదైనా ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు కానీ ఇది మీరు ఇయర్లో పెట్టుకొని మీరు చాలా ఈజీగా వాడుకోవచ్చు. మీకు ఎలాంటి
ఇబ్బంది లేకుండా ఉంటుంది. కానీ మీరు బెటర్ బయట ఉన్నప్పుడు, మీరు ఏదైనా ట్రాఫిక్ ఏరియాలో ఉన్నప్పుడు మాత్రం మీరు ఒకటే పెట్టి, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మాత్రమే దీన్ని వాడండి. ఏదైనా కాల్స్ కానీ ఏదైనా రిసీవ్ చేసుకుంటే ఎమర్జెన్సీ ఉంటే చేసుకోండి, లేదంటే మాత్రం ఇది బయట మాత్రం వాడకండి. సో మీరు ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం మీకు వితౌట్ వైర్ అయితే గుడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇది మీకు 10 మీటర్స్ వరకు మీ ఇంట్లో, మీరు మీ ఇంటి రేంజ్లో 10 మీటర్స్ వరకు మీరు ఎక్కడైనా దీన్ని ఫోన్ ఏదైనా ఛార్జింగ్ పెట్టేసి కానీ అలా మీరు ఒక వేలో మాట్లాడవచ్చు. సో ఈ జియోపాడ్స్ అయితే మీకు చాలా బాగుంటుంది. అదే ఇది చూడడానికి మాత్రం యాపిల్ వేరియంట్ లాగానే ఉంది, కానీ ఇది యాపిల్ అయితే కాదు. సో మనకు ఇది వచ్చేసి మనం మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్. సో మనం ఇండియన్ ప్రోడక్ట్స్కి మనం సపోర్ట్ చేయాలి, ఎందుకంటే మన ఎకానమీ గ్రో కావాలంటే మన ఇండియన్ ప్రోడక్ట్స్ని మనం ఎంకరేజ్ చేయాలి. సో ఈ మీవి వచ్చేసి మన ఫస్ట్ ఇండియన్ ప్రోడక్ట్. మనకు ఇలాంటి ఎలక్ట్రానిక్స్వి చాలా తక్కువ రేట్లో మనకు ప్రొవైడ్ చేస్తుంది. సో దీని కాస్ట్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది వచ్చేసి మనకు 1300 రూపీస్లోనే మాత్రం అవైలబుల్లో ఉంది. సో మీరు ఇది అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ దేంట్లోనైనా మీరు పర్చేస్ చేయొచ్చు. మీకు ఒకవేళ ఇది కొనాలనుకుంటే మాత్రం ఇది నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. సో లింక్ త్రూగా మీరు కొనుక్కోవచ్చు, లేదంటే మీ ఇష్టం. కానీ లింక్ త్రూగా మీరు పర్చేస్ చేస్తే మాత్రం నాకు చిన్న కమిషన్ వస్తుంది. సో ఇఫ్ మీకు ఇష్టం ఉంటే కింద లింక్ ఉంటుంది, డైరెక్ట్ మీరు ఆ లింక్ ప్రెస్ చేసి మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు. సో ఈ క్యాప్సూల్ నుంచి మనము ఈ జియోపాడ్స్ని ఆన్ ఆఫ్ బటన్ అయితే దీనికి ఏం పర్టికులర్గా బటన్స్ అయితే ఉండవు. కానీ దీన్ని ఆన్ చేయాలనుకుంటే జస్ట్ మీరు ఈ క్యాప్సూల్ నుంచి బయటికి తీస్తే ఇది ఆన్ అయిపోతుంది ఆటోమేటిక్. అండ్ మీ మొబైల్ కానీ మీ డివైస్ ఏదైనా ఉంటే దాంట్లో బ్లూటూత్లో సెర్చ్ చేసి మీకు ఈ మీవి పాడ్స్ అనేది అయితే మీకు అక్కడ చూపిస్తుంది. సో మీరు డైరెక్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది కనెక్టివిటీ అయితే చాలా ఈజీ ఉంటుంది, ఎంత పెద్ద ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. సో మీరు మళ్ళీ దీన్ని రీప్లేస్ చేస్తే మళ్ళీ దీంట్లో ఇది ఛార్జ్ చేసుకుంటుంటుంది. సో మీరు ఇది బయటికి చేసినప్పుడు ఆన్ అవుతుంది, అలాగే ఇలా రీప్లేస్ చేసినప్పుడు అది ఆఫ్ అయిపోయి ఆటోమేటిక్ అది ఛార్జింగ్ అయితే తీసుకుంటుంది. సో మీరు మ్యూజిక్ మాత్రం ప్లే చేయాలనుకుంటే మీరు మీ ఇయర్లో ఇట్లా చేసుకొని మీరు ఓన్లీ వన్ టైం ఇట్లా ఒక్కసారి ఇట్లా ట్యాప్ చేస్తే మీ మ్యూజిక్ అయితే ఆన్ అయిపోతుంది. ఒకవేళ మీ మొబైల్కి మీరు ఏదైతే పేర్ చేసుకుంటే దీన్ని ఇలా ప్రెస్ చేస్తే మీరు మ్యూజిక్ ఆన్ చేసుకోవచ్చు. సో మీకు ఇప్పుడు మొబైల్లో మీరు ఎలా కనెక్ట్ చేసుకోవాలని చూపిస్తాను. సో మీరు ఇప్పుడు మొబైల్లో బ్లూటూత్ ఆప్షన్స్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మనకు మీవి జియోపాడ్స్ అనేది మీకు ఇక్కడ కనబడుతుంది కదా, దాన్ని మీరు ప్రెస్ చేసుకోండి. కనెక్ట్ అయిపోయింది. అయితే ఇప్పుడు మీరు ఏదైనా మ్యూజిక్ మీరు ప్లే చేయాలనుకుంటే మీ లెఫ్ట్ సైడ్ దాన్ని ఇయర్బడ్ని 2 టైమ్స్ ప్రెస్ చేయండి. ఇట్లా 1 టైం మీరు ప్రెస్ చేస్తే ఇది పాజ్ అయిపోతుంది. అదే మీరు రైట్ సైడ్ వచ్చేసి మీరు 2 టైమ్స్ ప్రెస్ చేస్తే ప్రీవియస్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. మనకి ఎప్పుడైనా కాల్స్ వచ్చినప్పుడు మాత్రం లెఫ్ట్ కానీ రైట్ కానీ మనం జస్ట్ ఇట్లా టచ్ చేసినప్పుడు కాల్ అయితే యాక్సెప్ట్ చేస్తుంది. ఒకవేళ మీరు వచ్చిన కాల్ని రిజెక్ట్ చేయాలనుకుంటే మీరు 2 సెకండ్స్ మటుకు మీరు ఇట్లనే హోల్డ్ చేసి పెడితే మాత్రం ఆ కాల్ అయితే రిజెక్ట్ అయిపోతుంది. సో మీరు ఒకవేళ మీ మొబైల్ యాపిల్ కానీ లేదంటే ఆండ్రాయిడ్ కానీ ఉంటే మీరు ఒకవేళ సిరి అసిస్టెంట్ లేదంటే గూగుల్ అసిస్టెంట్ని మీరు యూజ్ చేయాలనుకుంటే మాత్రం మీరు 3 టైమ్స్ని మీరు ఇలా టచ్ చేస్తే మీకు గూగుల్ అసిస్టెంట్ అయితే ఆన్ అవుతుంది. గూగుల్ అసిస్టెంట్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో కామెంట్ కూడా చేయండి. మీకు ఒకవేళ ఈ మీవి జియోపాడ్స్ మీరు కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చాను. మీకు ఒకవేళ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ నుంచి మీరు ఆ లింక్ ద్వారా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.